ఈరోజు రాయచోటి పట్టణంలో సాధికారక యాత్ర జరుగుతోంది. ఏం యాత్ర? సాధికారక యాత్ర జరుగుతోంది. ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. వీళ్ళు చేసే యాత్రల వల్ల షాపుల వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలిగిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని చూపించబోతున్నాను. ఒకసారి చూసి మీరు కూడా తరించండి. వీళ్ళ సాధికారిక యాత్ర వల్ల చూస్తున్నారా, అంగిళ్లకు ఏ విధంగా అడ్డంగా ఏ విధంగా కట్టేసినారు చూడండి. ఏం సాధించినారని చెప్పేసి వీళ్ళు సాధికారిక యాత్ర చేస్తారో నాకైతే అర్థం కావడంలే. చూడండి ఒకసారి, ఎటు చూసినా కూడా ఇదే సామాజిక సాధికారిక యాత్ర అంట. ఈడ చూడండి ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా. అంటే వీళ్ళకు ఎక్కడే కనుక స్థలం కనుక దొరకలేదా, ఊరి బయట కనుక పెడితే ప్రజలు రారు అనుకున్నారా వీళ్ళు? చూస్తున్నారా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నారు చూడండి వీళ్ళ వల్ల. ఈ ఫ్లెక్సీలు వీళ్ళు దీనివల్ల చూడండి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నారో చూడండి. వీళ్ళు చూడండి ఒకసారి. వీళ్ళు సాధికారిక యాత్ర అంటున్నారు కానీ సామాజిక, అది కూడా ఏ సామాజిక వర్గం బాగుపడింది అనేది నాకు అర్థం కావడంలే. ఇంతకు ఏ సామాజిక వర్గం బాగుపడింది మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. కాలేజు ఇంత పెద్ద గ్రౌండ్ లో నిర్మించుకోలేకపోయినారా వీళ్ళు స్టేజ్? లేదంటే ఎట్లా? వీళ్ళు సామాజిక సాధికారక యాత్ర అంట. దీంట్లో ఏం సాధించినాము, దాంతోపాటు ఏ సామాజిక వర్గం ఎవరు సాధించినారు, ఏ సామాజిక వర్గం బాగుపడింది మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం.